ఈ వీడియోలో మనము శివుడికి అభిషేకం చేసే విధానము, వాటి ఫలితాలను గురించి తెలుసుకుందాము. శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని మనకందరికీ తెలుసు. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు. అభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది అని మనకు పురోహితులు చెప్తూ ఉంటారు. మహాశివుడిని అభిషేకం చేయడం వలన మనం అనేక దోషాలు నివారించబడతాయని చెప్తారు. మన కుటుంబం అందరూ కూడా సకల శుభాలతో ఉంటాము. శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాము. ఎన్నో రకాల ద్రవ్యాలతోటి కూడా అభిషేకం చేస్తుంటాము. శివాలయంలో శివాభిషేకం అనేది సాధారణంగా శివలింగానికి నిర్వహిస్తాము. మంచిని సృష్టికర్తగా, చెడుని నాశనం చేయడం అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అభిషేకం అనేది చేయడం వలన మనకి మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకము. అనేక దేవాలయాల్లో మనం గమనించినట్టయితే శివుడి తలపైన అంటే అభిషేక పాత్ర ఉంటుంది. అభిషేకము అనేది శివుడి కోరికను గౌరవిస్తూ లింగం పైన నీరు పోయడం అనేది జరుగుతుంటుంది. ఒక మంచినీళ్ళతోటే కాకుండా వివిధ రకాల ద్రవ్యాలతోటి కూడా శివుడిని అభిషేకం చేస్తారు. అందులో ముఖ్యంగా ఆవు పాలతోటి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఆవు పెరుగుతోటి చేస్తే ఆరోగ్యము, బలము. ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి. చెరుకు రసం అనేది దుఃఖ వినాశనమే. తేనెతోటి చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలంతో చేస్తే మహాపాపహరణం జరుగుతుంది. సుగంధోదకంతో చేస్తే పుత్రలాభము. పుష్పోదకం చేస్తే భూలాభము. బిల్వదళంతో చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి. సువర్ణ జలముతోటి చేస్తే దరిద్ర నాశనము. అన్నాభిషేకంతో చేస్తే సుఖజీవనము. ద్రాక్ష రసముతో చేస్తే సకల కార్యాభివృద్ధి జరుగుతుంది. నారికేళంతోటి అంటే కొబ్బరికాయతో చేస్తే సర్వ సంపద వృద్ధి జరుగుతుంది. ఖర్జూర రసంతో చేస్తే శత్రునాశనం జరుగుతుంది. గరికతో చేస్తే ద్రవ్య ప్రాప్తి. గంగోదకంతో చేసే సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. ఇవే కాకుండా మనకు అందుబాటులో ఉన్న ప్రతి ద్రవ్యంతో కూడా శివుడికి అభిషేకం చేసి ఈ శివరాత్రిని మీరు కూడా చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.